వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. చేనేత శాఖ మంత్రిని కలిసిన జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గాడిపల్లి శ్రవణ్ కుమార్. పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వ్యవసాయం ప్రాజెక్టుల నీళ్లపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందనదీప్తి. జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్న జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే. రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న నల్గొండ బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి కంచల కృష్ణారెడ్డి. చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను వసూలు చేసే శ్రద్ధ పట్టణ అభివృద్ధి మీద లేదంటున్న స్థానికులు. చౌటుపల్లిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అన్నదానం మహాదానం అన్న గండూరి ప్రకాష్, రాచర్ల కమలాకర్. సూర్యాపేట పట్టణంలో నూతనంగా ప్రారంభమైన బెంగళూరు అయ్యంగర్ బేకరీ. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీను చిత్తుచిత్తుగా ఓడించాలన్న సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం. యేసుక్రీస్తు మానవుల విమోచన క్రయధనమే గుడ్ ఫ్రైడే అన్న బిషప్ దుర్గం ప్రభాకర్. జలాదివాసం ధాన్యాదివాసం హవనం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. అన్రేటెడ్ ప్రిన్సెస్ ఆఫ్ ది వరల్డ్ 2024 ఫైనల్స్ లో సూర్యాపేట బాలిక అభినందించిన సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే. బలవంతపు వసూలుకు పాల్పడుతున్న హిజ్రాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి నివాసం వద్ద కలిసి చేనేత శాల్వాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి చేనేత పవర్లూమ్స్ కార్మికుల చేనేత మరియు పవర్లూమ్స్ పథకాల గురించి వినతి పత్రం ఇచ్చి వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లో చేనేత శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుని వారి నివాసం వద్ద కలిసి చేనేత శాలువతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి చేనేత పవర్లూమ్స్ కార్మికుల చేనేత మరియు పవర్లూమ్స్ పథకాల గురించి వినతి పత్రం ఇచ్చి వివరించడం జరిగింది. గత 5 నెలలుగా చేనేత మిత్ర పథకం చేనేత కార్మికులకు డబ్బులు పడలేదని మరియు గత 4 నెలల నుండి డ్రిఫ్ట్ పథకం కింద లబ్ధిదారులు వారికి వాటాను వారి ఖాతాలో జమ చేసినప్పటికీ ప్రభుత్వం వాటా డబ్బులు నేటి వరకు వారి ఖాతాలో జమ చేయలేదని మరియు చేనేత ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఆగస్టుతో ముగుస్తుందని కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు విడుదల చేయాలని కోరడం జరిగిందని చేనేత కుటీర పరిశ్రమ పవర్లూమ్ వారికి ఉచిత కరెంట్ ఇవ్వాలని చేనేత మరియు ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీగా ఇవ్వాలని తమిళనాడు మాదిరిగా కొత్త పవర్ రూమ్లో అనుబంధ పరికరాలు కొనుగోలు చేసిన వారికి 50% సబ్సిడీ ఇవ్వాలని కోరడం జరిగింది. బతుకమ్మ చీరలు మంచి నాణ్యతవి మరమగ్గాల వారితో తయారు చేయించి వారికి ఉపాధి కల్పించగలరని కోరడమైంది. అన్ని ప్రభుత్వ శాఖల వారు చేనేత మరియు మరమగ్గాలపై తయారు చేసిన వస్త్రాలను వినియోగించుకోవాలని జీవో విడుదల చేసి అమలు చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రిని కలిసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కా వెంకటేశం, తెలంగాణ ప్రాంత పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్, జిల్లా పద్మశాలి సంఘం కార్యదర్శి బింగి వైకుంఠం, జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి శ్రీరామ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట రూరల్ మండల గాంధీనగర్ నందు యువ పారిశ్రామికవేత్త కంకణాల వెంకట పద్మజ హర్ష నెలకొల్పిన కేవీఆర్ స్టీల్ ఇండస్ట్రీని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట రూరల్ మండల గాంధీనగర్ నందు యువ పారిశ్రామికవేత్త కంకణాల వెంకట పద్మజ హర్ష నెలకొల్పిన కేవీఆర్ స్టీల్ ఇండస్ట్రీని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో పరిశ్రమల స్థాపనకు యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, కేవీఆర్ స్టీల్ ఇండస్ట్రీ ఎండి కంకణాల శ్రీహర్ష, ప్రముఖ రియల్ట్ చలసాని శ్రీనివాసరావు,
గోదాల రంగారెడ్డి, బండి రవితేజ, వాసు, భరత్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వేసేసి కొబ్బరికాయ కొట్టండి. ఇక కళ్ళు ఆరిపోయింది. కళ్ళు ఆరబోస్తాడు. కళ్ళు ఆరబోసినాక కొబ్బరికాయ కళ్ళు ఆరడు. కళ్ళు ఆరడు. ఇక్కడ ఒక రాయి పెట్టాలి. అట్లా రైట్. వెరీ గుడ్. తిరగలు పెట్టండి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మొండికుంటతండ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్లు పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి బొండుకుంట తండా గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్లు పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ కింద నీళ్ళు ఇస్తామని పంటలు వేసుకోండి అని చెప్పి మరి ప్రభుత్వం రైతులను నిలువున మోసం చేస్తుందని నేడు సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఎండిపోయిన పంట పొలాలు దర్శనమిస్తున్నాయన్నారు. వ్యవసాయంపై, ప్రాజెక్టులపై, నీళ్లపై ఈ ప్రభుత్వం కనీస అవగాహన లేదని, ఎస్ఆర్ఎస్పీ కింద కాళేశ్వరం నీళ్లతో గత 4 ఏళ్లుగా వరుసగా 2 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, అప్పుడు నీళ్లు అందిస్తుంటే ఇవి కాళేశ్వరం నీళ్లు కావని కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేశారని తెలిపారు. మరి ఇప్పుడు ఎందుకు నీళ్లు ఇవ్వడం లేదని, కాళేశ్వరం నీళ్లు ఎటుపోయాయని మేము అడుగుతున్నామన్నారు. రైతులు కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయారని, ప్రభుత్వానికి సోయి లేదని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని రైతుల తరపున పేగులు తెగేదాకా కొడతామని అన్నారు.
ప్రభుత్వం మెడలు వంచి నష్టపరిహారం అందించేంత వరకు మా పోరాటం ఆగదన్నారు. మొత్తం పోయిందా? కాలువ నీళ్ళు వస్తాయని పెట్టినాం. ఇస్తానన్నది కదా గవర్నమెంట్ అని నమ్మి పెట్టినావా? ఎమ్మెల్యే గారు వచ్చి చూసిండా ఇది? ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడడం జరుగుతుందని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నందున చాలామంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్కు పాల్పడడం జరుగుతుందని, అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సుసైడ్ చేసుకుని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, కావున యువత అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాక బెట్టింగ్ నిర్వహించే వారిపైన పోలీస్ నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. క్రికెట్ బెట్టింగ్ పాల్పడడం అత్యంత ప్రమాదకరమని, వినోదం కొరకు ఆడే ఆటను వినోదంగానే చూడాలని, అంతేకాని ఇలాంటి వాటిలో ఇరుక్కుని యువత జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. క్రికెట్ బెట్టింగ్, ప్లేయింగ్ కార్డ్స్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100 గాని సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు అని, మన నిగ్రహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైనా వినగలిగి, నిలబడగలిగి, గెలవగలమనే సామర్థ్యం విద్య ద్వారానే సాధ్యమవుతుందని, జర్నలిజంలో డాక్టరేట్ పొందడమే కాకుండా బంటు కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బీకే రాహుల్ హెగ్డే ప్రశంసించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు అని, మన నిగ్రహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైనా వినగలిగి, నిలబడగలిగి, గెలవగలమనే సామర్థ్యం విద్య ద్వారానే సాధ్యమవుతుందని, జర్నలిజంలో డాక్టరేట్ పొందడమే కాకుండా బంటు కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బీకే రాహుల్ హెగ్డే ప్రశంసించారు. ఇటీవల జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ను గవర్నర్ చేతుల మీదుగా అందుకొని అరుదైన ఘనత సాధించి సూర్యాపేట పేరును రాష్ట్ర స్థాయిలో విస్తరింపజేసిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బంటు కృష్ణను అదనపు ఎస్పీ మేకా నాగేశ్వరరావుతో కలిసి శాల్వా కప్పి సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యను ఆర్జించి విజ్ఞానవంతులై ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఎలాగైనా డాక్టరేట్ గోల్డ్ మెడల్ సాధించాలని నిరంతరం తపన పట్టుదలతో తాను కన్న కలలను నిజం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదని, తన గోల్ రీచ్ అయ్యే వరకు నిరంతరం తపన పట్టుదలతో కొనసాగడం అభినందించదగ్గ విషయమన్నారు. అవిరాల కృషి, నిరంతరం సాధన ద్వారా ప్రతి వారు కూడా విద్యలో అగ్రశిఖరాలకు చేరుకోవచ్చు అని సూచించారు. ప్రతి వారు కూడా చదువుతో పాటు సంస్కారం, మానవత్వం కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. సంపద కంటే చదువు ముఖ్యమైందని, సంపదను నిరంతరం మనం కాపాడుకోవాల్సి వస్తుందని, చదువు మాత్రం మనల్ని కాపాడుతుందని, చదువు ద్వారా సంపాదనే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయని వివరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నల్లపోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి నల్గొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి నల్గొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ, పంట నష్టం అంచనా వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. జిల్లాకు 2 మంత్రులు ఉన్న రైతాంగానికి వరగపెట్టింది ఏమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. కానీ కాంగ్రెస్ కల్లపులు మాటల మాయలో పడి ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారన్నారు. 100 రోజులు తిరగకుండానే కాంగ్రెస్ భాగోతం తెలుసుకుని రాష్ట్రానికి కేసీఆర్ అవసరం ఉందని ప్రజలు గ్రహించారని తెలిపారు. చప్పట్లు. బాబు
కేసీఆర్ అవసరం ఏందనేది తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. పర్టికులర్గా మన నల్గొండ జిల్లా ప్రజలకు ఇంకా అర్థమైంది. 90% ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇక్కడ దాదాపు 3 లక్షల ఎకరాలు ఎండిపోయింది. ఈ మంత్రులు ఏం చేస్తున్నారు? వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి పరిశీలించాలి. ఇక్కడ ఎంత నష్టం జరిగింది. అంతకంటే ముందు ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఎన్ని ఎకరాల పంట వేసారు, రిజర్వాయర్లలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఏం చేయాలి, ఈ పంటను ఏ విధంగా కాపాడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకని అదేవిధంగా పండిన పంటకు ఇప్పటివరకు బోనస్ లేదు. 500 ఇస్తామని వాళ్ళే చెప్పారు. బోనస్ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మహిళలకు ఇస్తున్న 2500 లేవు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు లేదు. అన్ని మాటలు చెప్పారు. అభివృద్ధి ఓడింది, అబద్ధం గెలిచింది. ఇంతే. కేసీఆర్ గారి యొక్క టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తొందరగా, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని సంకల్పించాలని ఉద్దేశంతో నేను ఆ రోజు చెప్పినాను. నేను దాన్ని నిర్మించి మీ అందరూ అవసర సౌకర్యాలు ఈరోజు చేయడం జరిగింది. దాన్ని అలా రూపరేషన్ చేసినాం. దానికి వచ్చిన కార్యక్రమాలు ప్రత్యేకమైన. అదే సందర్భంగా కేసీఆర్ గారు నిర్ణయం చేసిన పార్టీ అభ్యర్థిగా నిర్ణయం చేసిన కృష్ణారెడ్డి గారు మీటింగ్లో అన్నంలో గ్రామం తిరిగి మనకు అత్యధికంగా, ఎందుకంటే ఒక తెలంగాణకి కేసీఆర్ ఎన్నికని ప్రజలందరూ కూడా నమ్ముకున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వచ్చే కరువు అనేది మరి అదే ప్రజలలో కూడా నినాదంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర సస్యామలో వచ్చిందో మరి యొక్క దాన్ని మనం మళ్ళా తిరిగి ఆయన యొక్క పార్లమెంట్ మెంబర్లను కూడా గెలిపించుకొని మళ్ళీ తెలంగాణని సస్యామల వైపు మరి నడిపించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంది. గత ప్రభుత్వం చేసిన పనులు, ఎలక్షన్తో వాయిదా పడ్డ పనులు నేటి వరకు మొదలు పెట్టలేదని, మురికి కాలువలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు కంటికి కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. గత ప్రభుత్వం చేసిన పనులు, ఎలక్షన్తో వాయిదా పడ్డ పనులు నేటికి మొదలు పెట్టని అధికారులు మురికి కాలువలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నా కంటికి కనిపించకపోయే 2 నెలల క్రితం రోడ్డు వేస్తామని కంకర పోసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. జనాలు రాకపోకలతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఇంటి పన్నులు వసూలు చేసే శ్రద్ధ అభివృద్ధి మీద లేదని స్థానికులు మండిపడుతున్నారు. పోస్తానికి గుడ్లాడి కథ అంతా చేసి కథ అక్కడ అయిపోయింది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి హన్నుబాయ్ ఆధ్వర్యంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ పాల్గొని ముందుగా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి హనుబాయ్ ఆధ్వర్యంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ పాల్గొని ముందుగా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. పార్టీలో సీనియర్ నాయకులను 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజీవ సీతయ్య, గంగాపురం దశరథ, మారగొని అశోక్ గౌడ్, పాశం రఘుపతులను శాల్వాలు కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అభిమానుల మధ్య తెలుగుదేశం పార్టీని ప్రకటించడం జరిగిందని, పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే ₹2 కిలో బియ్యం, పక్క గృహ నిర్మాణ పథకం, పేదవారికి సగం ధరకే జనతా వస్త్రములు పంపిణీ చేయడం జరిగింది. పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడానికి పంచాయతీ సమితిలను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీఆర్. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి, సిల్వేరు నరసింహ, నల్ల పర్వతాలు యాదవ్, మారగుని అశోక్ గౌడ్, ఎడ్ల రామరెడ్డి, పాశం రఘుపతి, బొమ్మిరెడ్డి మల్లారెడ్డి, ఎస్డి వహీయుద్దీన్, ముత్యాల పాపిరెడ్డి, గౌలికర్ ప్రభాకర్, సుంగరి జంగయ్య, తడక కోటేశ్వర్, చిరగోని భిక్షపతి, గంగాపురం దశరథ, సంజీవ సీతయ్య, నూన వెంకటేశం, గుర్రం నరసింహ, నూనె లింగస్వామి, మల్లేశం యాదవ్, గట్టు లింగస్వామి, గంగాపురం రామకృష్ణ, నారగోని నరసింహ, పగిల రవీందర్, నలవతి నరసింహ, ఎర్ర అశోక్ తదితరులు ఉన్నారు. వాసవి క్లబ్ జోన్ చైర్మన్, శబరినగర అయ్యప్ప స్వామి దేవస్థాన చైర్మన్ బెలిద శ్రీనివాసులు తండ్రి బెలిద శ్రీశైలం 5వ జ్ఞాపకార్థం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద శుక్రవారం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాచర్ల కమలాకర్లు మాట్లాడారు. వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్, శబరినగర అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ బెలిదే శ్రీనివాసులు తండ్రి బెలిదే శ్రీశైలం 5వ జ్ఞాపకార్థం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ రాచర్ల కమలాకర్లు మాట్లాడుతూ బెలిదే శ్రీశైలం జ్ఞాపకార్థం పేదవారి ఆకలి తీర్చడం కోసం హర్షణీయమని చెప్పారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఆడపిల్లల పుట్టిన కుటుంబాలకు ₹1000 మహాలక్ష్మి కింద బెలిదే శ్రీనివాస్ జోన్ చైర్పర్సన్గా ఉంటూ అందచేయడం, అన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు చిరునామాగా ఉంటూ 5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం 500 మందికి పైగా అన్నదానం నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సింగిరికొండ రవీందర్, కలకోట లక్ష్మయ్య, చెల్ల లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, తెరట్పల్లి సతీష్, పాలవరపు శ్రీశైలం, కోట రమేష్, జూలకంటి నాగరాజు, బికుముల కృష్ణ, పద్మతి కరుణాకర్, తల్లాడ చందన్, బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జై వాసవి జై జై వాసవి. ఈరోజు డిస్ట్రిక్ట్ 104A హోమ్ క్లబ్ రీజన్ 1 జోన్ 1 అయినటువంటి మా యొక్క జోన్ చైర్పర్సన్ బెల్లిదే శ్రీనివాస్ గారి తండ్రి గారు అయినటువంటి బెల్లిదే శ్రీశైలం గారు మా ఫ్యామిలీ మెంబరు, మా ఆప్తులు. వారి యొక్క 5వ యానివర్సరీ బెల్లిదే శ్రీశైలం గారి 5వ వర్ధంతి సందర్భంగా కుమారులు బెల్లిదే శ్రీనివాస్ గారు, బెల్లిదే విజయ్ కుమార్ గారు, బెల్లిదే విజయ్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం గారు చనిపోయిన సంవత్సరంలో ప్రతి నెల సంవత్సరం మొత్తం 12 సార్లు ఇక్కడ అన్నదానం నిర్వహించబడింది. ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఈ ఏరియాలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు అయ్యప్ప గుడికి అధ్యక్షులుగా ఉన్నారు. అక్కడ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సూర్యాపేట సొసైటీలో ఒక తండ్రి చనిపోతే వారి జ్ఞాపకంగా పీపుల్కి ఏదో ఒక చేయాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. దాన్ని ఎవ్రీ టైం కూడా పర్ఫెక్ట్ చేస్తున్న మనిషి వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా గత సంవత్సరం నుండి ఒక కమ్యూనిటీ సేవలే కాకుండా సూర్యాపేట టౌన్లో కూడా అన్ని విధాలుగా సూర్యాపేట ప్రజలను దృష్టి పెట్టుకొని ఒక కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని వ్యక్తిగతంగా అభినందిస్తాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మిత్రులు రాచర్ల కమలాకర్ గారు, రాచర్ల శ్రీనివాస్ గారు, చెల్ల లక్ష్మయ్య గారు, లక్ష్మయ్య గారు, దీపాల కృష్ణ గారు, నాగరాజు గారు, ఇంకా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన బెంగళూరు అయ్యంగార్ బేకరీని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోజ్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన బెంగళూరు అయ్యంగార్ బేకరీని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోజ్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాలలో బెంగళూరు అయ్యంగార్ బేకరీ తన అమూల్యమైన సేవలను వినియోగదారులకు అందిస్తుందన్నారు. అదే క్రమంలో సూర్యాపేట వాసులకు స్వచ్ఛమైన మిఠాయిలను అందించేందుకు నూతన బ్రాంచ్ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా పలు ఆఫర్లు ఇస్తున్నట్లు వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. 2 ఎగ్ పఫ్స్ కొన్న వారికి 1 ఉచితం, 2 చికెన్ పఫ్స్ కొన్న వారికి 1 ఉచితం, 2 కర్రీ పఫ్స్ కొన్న వారికి 1 ఉచితం, వారికి 1 ఉచితం, 2 బ్రెడ్స్ కొన్న వారికి 1 ఉచితం, 2 రౌండ్ దిల్ పసన్లు కొన్న వారికి 2 పీసులు ఉచితం. 600 విలువైన కేజీ కూల్ కేక్ కేవలం 400 రూపాయలకే, 300 రూపాయల విలువైన అర కేజీ కూల్ కేక్ కేవలం 200 రూపాయలకే, 2 పీసెస్ కేక్ కొన్న వారికి 1 ఉచితం, 300 విలువైన కేజీ నార్మల్ కేక్ కేవలం 250 రూపాయలు, 150 విలువైన హాఫ్ కేజీ నార్మల్ కేక్ కేవలం 100 రూపాయలకి అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా తమ వద్ద బ్లాక్ ఫారెస్ట్ కేక్, ఫోటో కేక్, ట్రబుల్ కేక్, ఫాండెంట్ కేక్, ఎగ్లెస్ కేక్, అన్ని రకాల కేకులతో పాటు చికెన్ బర్గర్, ఎగ్ రోల్, డోనట్, శాండ్విచ్, ఆలూ బన్, కరాఖండ్, జామ్ రోల్, టోస్ట్తో పాటు అన్ని రకాల బిస్కెట్లు లభిస్తాయని అన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గౌస్ మహమ్మద్, మనోజ్, రఫీ, చంద్రశేఖర్, శశాంక్, నగేష్ తదితరులు ఉన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని శ్రీ గురు రాఘవేంద్ర ఆటో యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సిఐటియు ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం పాల్గొని మాట్లాడారు.
శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని శ్రీ గురు రాఘవేంద్ర ఆటో యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సిఐటియు ఐడి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం పాల్గొని మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నష్టం చేసే నూతన మోటార్ వాహన చట్టం 2019ని బీజేపీ తీసుకొచ్చిందని, మరోవైపు స్వయం ఉపాధితో బతుకుతున్న రవాణా రంగ కార్మికులను ఆదుకోవాల్సింది పోయి రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్లే కారణమని భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ 106 కేంద్ర బీజేపీ ప్రభుత్వం 10 లక్షల జరిమానా 7 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసి చట్టం వేసిందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ఓటమి కోసం ప్రతి కార్మికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, నెలకు 12,000 రూపాయల ఆర్థిక సహకారం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గుండెబైన సత్తయ్య, గుండెబైన బలరాం, నాయకులు వెంకటేష్, పోచయ్య, రాము తదితరులు ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ కార్మికుల ఐక్యత ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డుని జిందాబాద్ జిందాబాద్. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు నందు బెతెస్దా ప్రార్థన మందిరంలో శుక్రవారం ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించినారు. ఈ సందర్భంగా బెతెస్దా మినిస్ట్రీస్ ఫౌండర్, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు నందు బెతెస్దా ప్రార్థనా మందిరంలో శుక్రవారం ఘనంగా గుడ్ ఫ్రైడే ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా బెతెస్దా మినిస్ట్రీస్ ఫౌండర్, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 90% ప్రజలు ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు అని, శిలువలో ప్రేమను గూర్చి ప్రపంచానికి బోధించారని, గుడ్ ఫ్రైడే అనగా క్రీస్తును శిలువ వేయటం, కల్వరికొండ వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రైస్తవ మత విశ్వాసకులకి, ప్రపంచ మానవాళికి గొప్ప రక్షణ దినమని, ఈ పవిత్ర వారం సమయంలో పవిత్రమైన 3 రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున యేసుక్రీస్తు మానవాళి పాపములు క్షమించబడుట కొరకు తనని తాను శిలువ మరణం కొరకు తన ప్రాణంను అర్పించుకున్నాడని, తరచుగా పాసోవర్పై యూదుల అభిప్రాయంతో సరిగ్గా సరిపోతుందని, దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుందని, క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వేయటం శుక్రవారమే జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ ఎంపీహెచ్ మోజేష్, కొమ్ము యోసన్న, బుడిగె నాగరాజు, పేతూరు ఆదిమల్ల బాబు, వల్లెప్పు సురేష్, ఎడవెల్లి యేసుపాదం, మిర్యాల కళింగారెడ్డి, మామిడి కిరణ్, అబ్రహాము, మీసాల పద్మ, కుంభం వెంకన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి నూతన దేవస్థానం ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2వ రోజు జరుగుతున్న జలాదివాసం, ధాన్యాదివాసం, హవనం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ సీతారామాంజనేయ స్వామి నూతన దేవస్థాన ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 2వ రోజు జరుగుతున్న జలాదివాసం, ధాన్యాదివాసం, హవనం కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్, దేవాలయ కమిటీ ముఖ్యులు అయిన ఎర్రమాద కవిత, నరేందర్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి ఘనంగా స్వాగతం పలికి వారిచే ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. ఈ దేవాలయ నిర్మాణానికి 1,50,00,000 రూపాయలకు పైగా ఖర్చు చేసినట్టు, ఇందుకు 40 లక్షల రూపాయలు నాటి శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ CJF ద్వారా నిధులు మంజూరు చేయించినట్టు తెలియజేశారు. తాను స్వయంగా కొంత దాతల ద్వారా కొంత నిధులు సేకరించి దేవాలయ నిర్మాణము పూర్తి చేసినట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ అవసరమైన నిధులు సేకరించి ఇంత త్వరగా దేవాలయ నిర్మాణం పూర్తి చేయడం పట్ల భగవంతునిపై వారికున్న భక్తిని, శ్రద్ధను తెలియజేస్తుందని, ఇందుకు మాజీ సర్పంచ్ కవిత, నరేందర్ రెడ్డి దేవాలయ కమిటీని అభినందిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య, గోదావరిగూడెం ఎంపీటీసీ సందీప్ రెడ్డి,
స్థానిక నాయకులు కట్టా సూర్యప్రకాష్ రెడ్డి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ చెదురుపల్లి శ్రీనివాస్, స్థానిక నాయకులు వెంకట్రెడ్డి, దేవిరెడ్డి, లింగారెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, చెదురుపల్లి సత్యనారాయణ, గుర్రం వెంకట్రెడ్డి తదితరులు వెంట ఉన్నారు. ఓకే. ప్రతిభకు ఏది అడ్డురాదు, మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపిస్తుంటారు కొందరు. ఆ కోవకు చెందిన వారే సూర్యాపేటకు చెందిన కప్పల ఇందిర. అకుంఠిత దీక్ష, నిరంతర సాధనతో ప్రతిష్టాత్మకమైన కమిషన్ ఫర్ ఉమెన్ చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్, ఫిడే సంయుక్తంగా టోర్నోలో వేదికగా నిర్వహించిన క్వీన్స్ ఆన్లైన్ ఫెస్టివల్ 2024లో రాడికల్ చెస్ అకాడమీకి చెందిన కప్పల ఇందిర అండర్-16 విభాగంలో 7-6 రౌండ్లు గెలిచి ఫైనల్కు ఎంపిక అయింది. సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఫైనల్లో వెంటనే స్పందించి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించి ఇందిరను అభినందించారు. ప్రతిభకు ఏది అడ్డురాదు, మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని నిరూపిస్తుంటారు కొందరు. సూర్యాపేటకు చెందిన కప్పల ఇందిర అంకుఠిత దీక్ష, నిరంతర సాధనతో ప్రతిష్టాత్మకమైన కమిషన్ ఫర్ ఉమెన్ చెస్, వరల్డ్ చెస్ ఫెడరేషన్, ఫిడే సంయుక్తంగా టోర్నీలో వేదికగా నిర్వహించిన క్వీన్స్ ఆన్లైన్ ఫెస్టివల్ 2024లో రాకిడాల్ చెస్ అకాడమీకి చెందిన కప్పల ఇందిర అండర్-16 విభాగంలో 7-6 రౌండ్లు గెలిచి ఫైనల్కు ఎంపికైంది. లీగ్ దశలో 193 దేశాలు క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాల నుంచి 400కు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్ దశలో 7కు 6 పాయింట్లు గెలిచి ఫైనల్కు అర్హత సాధించిందని కోచ్ ఎడవెల్లి అనిల్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విజయం పట్ల సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే ఫైనల్స్లో వెంటనే స్పందించి ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించి ఇందిరను అభినందించారు. ఇందిర అసమాన ప్రతిభ పట్ల రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఆనందం వ్యక్తం చేసింది. బాలికను తోటి క్రీడాకారులు, తల్లిదండ్రులు అభినందించారు. నగరంలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పెళ్లి వేడుకలలో అమ్మాయి తరపు వాళ్లను, అబ్బాయి తరపు వాళ్లను బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వీరికి అడ్డాలుగా మెయిన్ చౌరస్తా, సిగ్నల్ పాయింట్ల వద్ద వీరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో రోజురోజుకి హిజ్రాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పెళ్లి వేడుకలలో అమ్మాయి తరపున వాళ్లను, అబ్బాయి తరపున వాళ్లను బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వీరికి అడ్డాలుగా మెయిన్ చౌరస్తా, సింగిల్ పాయింట్ల వద్ద వీరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. కొండాపూర్లో గురువారం అర్ధరాత్రి 1 గంటకు సుమారు 30 మంది హిజ్రాలు ఒక వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా అతని అకౌంట్ నుంచి 30,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశారు, కానీ దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెల్ప్ చేయండి అంటూ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. చేనేత శాఖ మంత్రిని కలిసిన జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గాడిపల్లి శ్రవణ్ కుమార్. పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వ్యవసాయం ప్రాజెక్టుల నీళ్లపై ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఎస్పీ చందనదీప్తి. జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమన్న జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే. రైతాంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న నల్గొండ బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థి కంచన కృష్ణారెడ్డి. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను వసూలు చేసే శ్రద్ధ, పట్టణ అభివృద్ధి మీద లేదంటున్న స్థానికులు. చౌటుపల్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అన్నదానం మహాదానమన్న గండూరి ప్రకాష్, రాచర్ల కమలాకర్. సూర్యాపేట పట్టణంలో నూతనంగా ప్రారంభమైన బెంగళూరు అయ్యంగర్ బేకరీ. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీను చిత్తుచిత్తుగా ఓడించాలన్న సిఐటి జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం.
యేసుక్రీస్తు మానవుల విమోచన క్రయధనమే గుడ్ ఫ్రైడే అన్న బిషప్ దుర్గం ప్రభాకర్. జలాదివాసం, ధాన్యాదివాసం, హవనం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. అన్రేటెడ్ ప్రిన్సెస్ ఆఫ్ ది వరల్డ్ 2024 ఫైనల్స్ లో సూర్యాపేట బాలిక అభినందించిన సూర్యాపేట ఎస్పీ రాహుల్ ఎగ్దే. బలవంతపు వసూలుకు పాల్పడుతున్న హిజ్రాలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.